ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే అధికార పార్టీ ఎలక్షన్ ప్రచారంలో దూసుకుపోతూ ఉండగా, విపక్ష కూటమి తెలుగుదేశం, జనసేన ఇంకా వెనకబడి ఉన్నాయి. పొత్తుల మీద ఇంకా క్లారిటీ రాలేదు. ఇంతకీ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమితో కలుస్తుందా లేదా అన్న దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విపక్ష కూటమి నేతలు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీ వెళ్లి కాషాయ పార్టీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. ఇక ఇప్పటికే పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం, జనసేన రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. జనసేనకి కేటాయించిన నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో ఎన్నికలకు ముందు జనసేనకి భారీ షాక్ తగిలింది. కీలక నేత ఒకరు రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండగా జనసేనకి షాక్ తగిలింది. పొత్తుల మీద టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్కి భారీ షాక్ తగిలినట్లయింది. జనసేన పార్టీకి చెందిన కీలక నేత ఆ పార్టీ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఆయనే చీరాల జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు. రీసెంట్గా ఆయన తన పార్టీకి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖని జనసేన పిఎసి చైర్మన్ నాదెళ్ల మనోహర్కి పంపించారు. చీరాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే ఆమంచి స్వాములు. గత ఏడాది వరకు ఆయన వైసీపీలో ఉండేవారు. కానీ 2023లో అధికార పార్టీకి రాజీనామా చేసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు ఆమంచి స్వాములు. ఆ వెంటనే జనసేన అధిష్టానం ఆయనకి కీలక పదవి అప్పచెప్పింది. ఆమంచి స్వాముల్ని జనసేన రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. ఇటీవల ఎన్నికలకు ముందు చీరాల జనసేన సమన్వయకర్తగా కూడా బాధ్యతలు అప్పచెప్పారు. అయితే టీడీపీతో పొత్తు, జనసేన టికెట్ల కేటాయింపు వంటి పరిణామాల నేపథ్యంలో స్వాములు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. గిద్దలూరు నుంచి ఆమంచి స్వాములు పోటీ చేయాలని భావించారు. కానీ పొత్తులో భాగంగా ఈ సీటు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వెళ్తోంది. ఈ నేపథ్యంలో జనసేన కోఆర్డినేటర్ పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతోనే సమన్వయ కార్యకర్త పదవికి రాజీనామా చేసినట్లు ఆమంచి స్వాములు తెలిపారు. జనసేన కార్యకర్తగా కొనసాగుతానని లేఖలో స్పష్టం చేశారు.